సులభంగా మీకు అర్థమయ్యే రీతిగా ఒక మాట ఏమిటంటే, లోకంలో ప్రతి వస్తువును చేసేటందుకు ఒక కంపెనీ ఉంది. దానికి ఒక కార్యకర్త ఉంటాడు, అందరికి తెలిసింది. సెల్ ఉంది నా చేతిలో, దీనికి ఒక కంపెనీ ఉంది. దీన్ని మొదట కనుగొన్న ఒక కార్యకర్త కూడా ఉన్నాడు. అందరు వినాలి స్త్రీలు, ఇది తెలుసు ఏ బాక్స్ అనేది. దీనికి కూడా ఒక కంపెనీ ఉంది, దీనికి ఒక కార్యకర్త ఉన్నాడు. అంటే దీన్ని చేయడానికి 2 కీస్ ఉన్నాయి ఇక్కడ దారానికి. 2 రకాల తాళాలు ఉన్నాయి. ఇది ఇంకో దానికి పడదు, ఇంకోటి ఇంకో దానికి పడదు. ఇక్కడ వీటికి ఒక కంపెనీ ఉంది, వీటికి ఒక కార్యకర్త ఉన్నాడు. ఇప్పుడు బాటిల్ ఉంది, దీనికి ఒక కంపెనీ ఉంది, ఒక కార్యకర్త ఉన్నాడు. అట్లనే మనం ఇక్కడ కూర్చున్నామే, మనకు కూడా ఈ దేహాన్ని చేసిన ఇవన్నీ చూపెట్టేనే, ఇవన్నిటికీ ఎట్లా ఒక యజమాని ఉన్నాడో, కంపెనీ ఉందో, మనందరికీ కూడా ఒక సృష్టికర్త ఉన్నాడు. కాబట్టి నేను ఏం చెప్తున్నాను అంటే, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20-21 చూడండి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక ఈ మాట స్త్రీలు చదవండి. అమ్మాయి మొదటి నుంచి అదే వచనమే, 20-21 స్టార్టింగ్. ఇంకా అంతేనా? నేను ఎందుకు ఈ మాట చదివించానంటే, పాప రాసేదాన్ని పక్కన పెట్టండి. ఈ దేహముతో నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఏమంటే ఏం చేసుకొని, ఏమంటే ఏం తొడుక్కొని, ఎట్లంటే ఎట్లా ఉంటాను, దుడ్లు ఉంటాయి. మా ఇష్టము అంటే దేవుని సన్నిధిలో మా ఇష్టము మీ ఇష్టం కాదు. సంఘమునకు శిరస్సు యేసు, ఇటు చూడి, సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు, ఆయన చెప్పినట్టు వినాలి మనం. నా ఇష్టం నీ ఇష్టం అంటే కష్టమవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు పరిశుద్ధుడు. నేర్చుకోవాలి ఏమన్నంటే మందిరంలోనే నేర్చుకునేది. అంత భారం కలిగిన తల్లిదండ్రులు ఉంటే ఇంట్లో కూడా నేర్పిస్తారు, కుటుంబ ప్రార్థనలో. దీని విషయంలో సంఘాలు, క్రైస్తవ సమాజం ఎంత కుంటుబడిందంటే అంత కుంటుబడింది. ఎవడు దాన్ని పట్టించుకునేటోడే లేడు. ఇంత పొడుగు చదివేమని పేపర్లో వేసుకుంటారు, కానీ సంఘములో స్త్రీ సమాజము ఎట్లుంది, ఏ బట్టలు తొడుగుతారు, ఎట్లుంటారు అని చెప్పే బోధకులు లేడు. చెప్తే లేచిపోతారేమో, ఆ చర్చికి పోతారేమో, మాకు కానుకలు రావేమో, మా అవతారం తక్కువైతుందని వాళ్ళు ఇంకా చెప్పే వాళ్ళకంటే ముందు వీళ్ళే అట్రాక్షన్గా ఉంటారు. చెప్తున్నా చాలా జాగ్రత్త. ఈ దేహము దేవుడిచ్చింది. నేను దీంతో ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే ఉండు, కానీ రేపు కష్టపడతావు. ఆ చేతులేమే ఇట్ కూర్చోలేవా? మొదటి దిన వృత్తాంతములు తీయండి. మొదటి దిన వృత్తాంతములు మీకు చాలాసార్లు చూపించాను కూడా. మళ్ళీ ఈ రాత్రి కూడా దైవజనునికి సమయం ఇచ్చే ముందు నేను ఈ మాటలు చెప్పాలి తప్పక. తల్లులు బిడ్డల మురుపు ఇట్లాగా చూసేది. ఇక్కడ చూడండి, ఆవలింపులు అప్పుడే. లోకము చిత్రమైనది. లోకం ఎవరి చేతిలో పడిందంటే అపవాది చేతిలో పడిపోయింది. రేపు క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, పండగలు చేసుకునేకి రాలేదు ఆయన. పాపంలో పడిపోయిన
దైవ సంకల్పాన్ని, దైవ స్వరూపాన్ని కోల్పోయిన ఈ మానవుణ్ణి, దేవునితో సంబంధం తెగిపోయిన ఈ మానవుణ్ణి మరలా దేవునితో సంబంధం కలపడానికి పాపుల రక్షకుడిగా వచ్చాడు. దాన్ని మరుగుపరిచి పెద్ద పెద్ద అంతర్జాతీయ ప్రసంగికులు కూడా టీవీలలో యాక్షన్లు పెట్టి, డ్యాన్సులు పెట్టి, ఎవడేం మాట్లాడేటోళ్ళు క్రిస్మస్ పండుగ అంటే అట్టహాసం అనుకున్నారు. ఆయన నానా విధాలుగా కొట్టబడి, నానా విధాలుగా హింసింపబడితే, ఆయన మానవుని జీవితాన్ని బాగు చేయడానికి వస్తే ఇక ఒక ఆహ్లాదకరంగా తీసుకుంటున్నారు దీన్ని. చూడండి, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 29వ వచనం. 29. ఉండు స్త్రీలకు చెప్తున్నాను నేను, స్త్రీలు చదవాలి. చదవండి. ఎవరు చదివే వాళ్ళు లేరా? యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఏ ఆభరణాలు? మాట్లాడండి స్త్రీలు. నా ఇష్టం నీ ఇష్టం అంటే ఇదేం చెల్లదు. గో బ్యాక్ ప్లీజ్. రేపు వెనక్కి పోవాల్సి వస్తుంది నువ్వు. ఇప్పుడు వీటన్నిటిని ఎట్ట చేశానో, ఈ దేహం ఆయన ఇచ్చాను నీకు, చాలా జాగ్రత్త. ఈ దేహం దేవుడిచ్చింది. లోకమంతా ఉత్తుత్తగా చెప్పుకుంటుంది, ఇంకా ఎవరు రస్త వాళ్ళు పట్టుకుంటారు. దేవుని సన్నిధిలో అలాంటిది కాదు. దేవుడు పరిశుద్ధుడు. పిల్లలకి మంచిగా బట్టలు తొడిగించేది నేర్పించండి. ఈ వస్త్రాలంకరణ ఆదికాండం 3వ అధ్యాయంలో కన్నులకు అందమైనది, రమ్యమైనది. తీయద్దు ఊకెందుకు తీసుకుంటూ ఉంటారు? ఇట్లా వినండి. కన్నులకు వివేకం ఇచ్చున్నది, రమ్యం ఇచ్చున్నది. ఆ విటమిన్స్ అన్నీ లోపలికి పోయినాయి అవలోన. ఇంకా అవలో నుంచి వంశపారంపర్యంగా వచ్చినాయి. ఏ చర్చిలో చూసినా సినిమా టాకీస్ కంటే ఈకారంగా నెత్తి ఇరబూసుకొని రావడము, పిల్లలకు తొడలు పిక్కలు కనపడేటట్టుగా బిగ్గా నేరో ప్యాంట్లు తొడిగియడము, ఇంతకంటే సిగ్గు తప్పిన క్రైస్తవం మరొకటి లేదు. చాలా జాగ్రత్త. శరమ అప్పుడే ఆ పని పెట్టుకుంటే ఎట్లా బయటకు పోయిరాపా? లేక ఆడ లేట్ చేయవాకు, తేలొస్తే అట్టనే కూర్చుంటావాడా? మా పిల్లలు ఆ పిల్లలు మీ పిల్లలు కాదు. గర్భఫలం ఎవరిచ్చు బహుమానము? ఇక్కడ ఆ పాప ఇక్కడ చూడే. గర్భఫలం ఎవరిచ్చు బహుమానము? ఉత్తుత కన్నా బర్త్డేల నాడు ఈ మాటలన్నీ టూకీగా చెప్పిస్తారు. రిమోట్ కదా టీవీ దగ్గర మార్చినట్టుగా. బాలుడు నడవవలసిన త్రోవానికి నేర్పమని వాక్యం ముందుకు ప్లేన్గా వెళ్ళిపోతారు, అట్లా ఫ్లూటో వాంచినట్లుగా. ఆడపిల్లలకు రేపు మంచిగా జడలేసి, లూజ్ బట్టలేసి, మంచిగా మర్యాద బట్టలేసి పంపండి. ఏం నేర్చుకున్నా నువ్వు దేవుని సన్నిధిలో? ఇంట్లో ఎవరు నేర్పరు. ఏ అలంకారములు? అందరూ చదవండి ఆ మాట, గట్టిగా చదవండి ఆ మాట. 29, 16, 29 మొదటి దినవృత్తాంతంలో 29 వచనం. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఏ ఆభరణాలు? ఈ పరిశుద్ధ అలంకారములు అంటే లేవియకాండం 19వ అధ్యాయం 2వ వచనం చూడి. నా ఇష్టం నీ ఇష్టం అంటే రేపు బయటికి వెళ్ళిపోతావు దేవుని సన్నిధిలో. ఇదంతా సిద్ధపాటు అక్కడికే. లేవియకాండము 19వ అధ్యాయము మొదటి నుంచి చదువు, లేకపోతే 2వ వచనం నుంచి చదువు. మీరు గట్టిగా చదువమ్మా. నేను మీ దేవుడనైన యెహోవా అను నేను పరిశుద్ధుడనై ఉన్నాను. క్రిస్టియన్ లైఫ్ డూప్లికేట్ కాదు, ఒరిజినాలిటీ. పిల్లలు చాలా చమత్కారంగా వస్తారు మందిరానికి. తల్లులు బాగా నేర్పండి. అందరూ ఒకసారి చదవండి ఈ మాట. అరే ఇప్పుడు చదివిన మాటనే చదవండి. మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడనైన యెహోవా
దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధత నేర్చుకోవాలి. పరిశుద్ధత అంటే అపవిత్రము కానిదంతా, అపవిత్రము కానిదంతా. దీని గురించి నొచ్చుకునే బోధకుడు లేడండి. ఈ స్త్రీలు ఇట్లా డ్రెస్సులు వేసుకొని వస్తున్నారే, పురుషులకు కూడా చెప్తున్న, యూత్ వాళ్ళకు అట్రాక్షన్గా ఏవేవో బయట నడిచే డ్రెస్సులు, ఒకడంటే ఇక్కడ గాడిద కొరికిన ఎత్తుగా చేపించుకున్నాడు. తమాషనారా ఎవడో వాడు ఒక ఫ్యాషన్, వాడి గుంపు కోసం ఇట్లా కత్తిరించుకోవడం. దేవుని సన్నిధిలో అవన్నీ చలవు. నువ్వు ఒప్పుకున్నావో. మనము స్త్రీలకు తగినట్లుగా మర్యాదగా బట్టలు తొడగాలి. స్త్రీలు కూడా సమాజంలో ఆ కన్ను ఆకర్షించే రీతిగా ఉండకూడదు. ఎక్కువ సులువుగా లోబడేది ఏమిటంటే నేత్రాశ. ఈ కన్ను దేన్ని ఎడవదండి. నేను మిమ్మల్ని ఏమన్నాను నేను, కానీ వాక్యం చెప్తుంది ఆ మాట. ఎవరెవరు బైబిల్లో ఉంది పరిశుద్ధుడు దేవుడని బైబిల్ పైకి బట్టి చేతులు ఎత్తండి. ఎవరెవరు బైబిల్లో ఉంది? అర్థం కాకపోతే దించు, మరోసారి చెప్తాను. పరిశుద్ధుడు అనే మాట ఉంది. దేవుడు పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధ అలంకారములు తొడుక్కొని రావాలి, అట్లా ఉండాలి, అట్లా జీవించాలి అని ఎవరెవరు బైబిల్లో ఎవరికి కనపడిందో ఆ బైబిల్ పట్టుకొని చేతులు ఎత్తండి పైకి. మరి నీ గ్రంథంలోనే ఉండి నువ్వు ఇష్టానుసారంగా ఉంటావు. అర్థం చూసుకునేది ఎందుకు? మసి ఉంటే కూడా ఇంగింత కొట్టుకునికా? మసి ఉంటే కూడా ఇంగింత కొట్టుకోవడానికా? ఉన్న మచ్చను మీరు చెప్పర్లే గట్టిగా, పెద్ద కొట్లాట పడితే కదా అరిసేది. మొదటి పేతురు 1:14 అందరు చదవండి ఒకసారి. మొదటి పేతురు 1:14. అందరూ చదవండి కలిసి, స్త్రీలందరూ చదవండి. పోయినారా ఇంటికి? ఓకే, చదువు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞానతతో మీరు ఆయన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఏందంటే అర్థం ఏంటి? అమూల్య, ఇప్పుడు వాళ్ళకి ఏంటో మేము చదువుతాం, చదువుకి తగ్గి పెట్ట గుంతలేకపోతుంది. అది ఏం చదువుతావు నువ్వు? కడుపు కుట్టు కొరకే చదివేది. ఉద్యోగం చేస్తే కడుపు కుట్టు కొరకే కదా. పోయి అడగండి ఉద్యోగస్తుల దగ్గర ఏం నెమ్మది ఉందో. నేను డబ్బు వద్దని కాదు, ఈ దేహము దేవుడిచ్చింది. ముందు నువ్వు దేవుని బిడ్డవైతే ఆయన ఏం చెప్తాడో దానికి లోబడు. ఏ సంఘమో తెలుసా? 14:33 చదవండి. 1 కొరింథీ 14:33. ఇంతసేపా? కొంచెం ఉండనా, వాయిస్ పెంచండి ఇలా ఆంప్లిఫైర్కి. అలాగే పరిశుద్ధుల సంఘము. ఏ సంఘము? ఏ సంఘము? ఎవరిని బట్టి సంఘానికి పేరు వచ్చింది? పరిశుద్ధుడైనా అమ్మాయి, ఈ చెవులు నీవి కావు, నీవు అనుకునే అసలు నువ్వే నువ్వు కాదు. ఏమో కాళ్ళు పడితే రాయి పెట్టాలనా? అసలు నువ్వే నువ్వు కాదు, నేను కాదు, మనమే కాదు. మిమ్మల్ని ప్రేమించి ఈ 41వ కూడికలో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. చదువు, మళ్ళీ చదువు. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో. ఏ సంఘము? ఎవరు పరిశుద్ధులు? ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయనను అంగీకరించి నమ్మిన వారంతా పరిశుద్ధులే. మరి ఎట్లుండాలి? తల్లులకు చెప్తున్నా,
నువ్వు నిజంగా ప్రభువుని అంగీకరించిన దానివైతే ప్రభు మార్గంలో నీ పిల్లలను పెంచుతావు. చాలా జాగ్రత్త. దాన్ని వర్ణించడానికి లక్ష్మార్కి వెళ్ళాను నేను ఒకసారి, దరిదాపుగా అంటే 30 ఏళ్ళ కిందట. ఆదికాండం 3వ అధ్యాయము, కంటికి అందమైనది వివేకమిచ్చు రమ్యమైన దాని మీద మాట్లాడితే చాలామంది అదే ప్రసంగం చేయడానికి రమ్మని మళ్ళీ పిలిచారు, కానీ పోలేదు, నేను వీలు కాలేదు. ఈ దేహం నీది కాదు, మళ్ళీ చెప్తున్నా నేను. ఈ ముక్కు ఈ చెవులు నీవు అనుకునేవు. చాలా జాగ్రత్త. బాడగింట్లో ఉన్నావు, గుడారం నీది. ఈ గుడారం దేవుడిచ్చింది, నీకు ఇష్టమా? చాలామంది అంటారు, బ్రదర్ ఇట్లుంటే ఎట్లా బ్రదర్, ఎవరు వస్తారు బ్రదర్? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం గట్టిగా చదువు. అందరు దిగనే. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనము. నిన్న నేడంటే నిన్న గతించింది, ఈరోజు భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి అనే మాట. చదువుకో, బడికి పంపిస్తే, కాలేజీకి పంపిస్తే చదువుకో, తగిన రీతిగా మేము క్రైస్తవులు అనే రీతికి కనపడాలి. మీకు తెలుసో లేదో వాళ్ళ నానిపాటి గుర్తుపడతాం. ఓని టీ అదే ఈ అంటే ఇంతసేపు చేస్తాము. అది కదే బస్టాండ్లా, ఆసుపత్రులలో మీకు అర్థమైంటుంది. ఈ డ్రెస్ ఎవరు వేస్తారు నన్ను చెప్తున్నట్లా, వాళ్ళ వస్త్ర అలంకారాన్ని బట్టి మీరు చెప్తే అవునా కదా? మాట్లాడు. ఇక్కడ వచ్చి కూర్చొని పాట పాడిపోతే నిన్ను మెచ్చుకోవడం, బయటికి వెళ్తే నిన్ను మెచ్చుకోవడం, బోధ చేస్తే నన్ను మెచ్చుకోవడం. ఎవరితో నడిచేది? మాట్లాడు కూడి. మరి క్రైస్తవులు ఏమిట్లా గుర్తుపడతారో చెప్పండి నాకు. క్రైస్తవులను ఏమిట్లా గుర్తుపడతారో చెప్పండి. సినిమా యాక్టర్ల కంటే హీనంగా తయారైనాం. నువ్వు నొచ్చుకున్నాలనే మాట్లాడింది. చివరి మాటగా చెప్తున్నా, యేసుక్రీస్తు ఎట్లా ఎప్పుడెప్పుడు అదే చదువు. 13:8 ఆడే ఉండు, ఎవరు పోమండ్రి. 13:8 చదువు. అందరు చదువు. ఆగండి, ఇప్పుడు అయ్యగారు ఏమని పాడాడు పాట? గట్టి చెప్పు. చాలా రకరకాల బోధలు కింది వచనంలో ఉంది. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. యా బోధలు ఉన్నాయా మాట? చదవండి ఆ మాట. ఎన్నో వచనం? మంచి మంచి అసలు సేవకులు బిడ్డలే నెత్తులు టీవీలో చాలా చూస్తాను నేను, బంద్ చేస్తాను నేను. ఓ సేవకుని కొడుకులు 2 ఉన్నారని మీసం కూడా వచ్చలేదు, రకరకాల డ్రెస్సులు వేసి అతను ఎంత ప్రసంగమని ఉన్నా నేను బంద్ చేస్తాను. టీవీలో చెప్తే నువ్వు గొప్పడవా? చిత్రాల డ్రెస్సులు వేసుకొని చెప్తారా? ఎవరికి మారుస్తారా? ఈరోజు పొద్దున అతనేమో పెద్ద పాపో చిన్న పాపో దీనికి ఎర్రగా పెదవులకి ఏం కొట్టుకొని, నాకు తెల్లే చెప్పండి అంటే మీకు బాగా అభ్యాసం అన్నమాట. అందుకే కదా చెప్పేది. దాన్ని కొట్టుకొని ఇక రంగుల డ్రెస్ వేసుకొని అంశం బాగుంది, కానీ ఎవరికి చెప్తావు మాదిరి లేకుండా? ఒబీడియన్స్. యువర్ లైఫ్ ఈజ్ ఎ ఒబీడియన్స్. అవర్ లైఫ్ ఈజ్ ఎ ఒబీడియన్స్. నువ్వైనా ఇంకొకరైనా విధేయత లేని ప్రసంగం కానీ విధేయత లేనటువంటి జీవితం క్రిస్టియన్ లైఫ్ కాదండి. నేను చెప్తా, నువ్వు ఒప్పుకుంటే నీ ఇష్టం, ఒప్పుకోకపోతే నీ ఇష్టం. సినిమా యాక్టర్లా మీరు అంటే తెలియకుండా అయినా చూపిస్తున్నారన్నమాట సినిమా ఫీల్డ్. టీవీలో నేను మరొకసారి చెప్తున్నా, టీవీలో ప్రసంగించే వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉన్నారు యోగ్యంగా, సాధారణ వస్త్రాలతోనే. ఇప్పుడు మరొకసారి మీకు అర్థమయ్యేగా చూపిస్తాను. చూడ మాట అపోస్తలుల కార్యం 2:37 చదవండి అందరూ.
ముగిస్తాను నేను. అపోస్తుల కార్యం 2:37 చూడండి. ఆగమ్మా, అందరూ కలిసి చదవండి. ఆగు, మళ్ళీ చదువు గట్టిగా. తల్లులు వినండి. ఆ పాప ఎవరు? అప్పుడే అమ్మా ఇది ఎట్లా పెట్టుకున్నావే చెయ్యి, ఇవాళకే ఫోటోకుని చేసినావు. నొచ్చుకొని ఆయన కాడ క్రింద ఏముందో చూడండి. చదివేది ఏం పెద్ద కథ ఏం కాదు. దయానికి తెలిసినంత బైబిల్ ఎవరికి తెలియదు, బోధకులకు కూడా తెలియదు. ఎవరికి తెలిసినంత మాట్లాడి ఎవరికి తెలిసినంత దయానికి తెలిసినంత బోధకులకు తెలియదు. నేను 100 సార్లు చదివానంటే అది 101 సారి. నేను 200 సార్లు చదివానని ఏదైనా సేవకుడు అంటే అది 201 ఉంటుంది. వాక్యం బాగా తెలుసు. మీరు చదివే వాళ్ళకి చెప్తున్నా, నీ హృదయం నొచ్చుకొని ఉంటే ఒకటి నిదర్శనం. బాబు ఇట్రా, మైక్ పట్టుకో, ఎవరన్నా రండి, మరొకసారి చూపిస్తా. ఓని ఇక్కడదే, తేది ఇక్కడదే. మీరు సంతోషపడాలని కాదు నేను చెప్పేది, మీరే చెప్తారు ఫలానోళ్ళని. మరి నిన్ను అనాలంటే నీ ఎట్ట బతకాలో నాకు తెలియదు. ఎమ్మడ్రా, ఏటోళ్ళు భూ ఎప్పుడు తినేంటారు ఏటోళ్ళు. మరి నిన్ను అనాలంటే నువ్వేం చేయాలి? వీళ్ళు క్రైస్తవులు అనడానికి ఏం చేయాలి నువ్వు? ఏమో పర్మిషన్ లేదు, ఎక్కువ పిల్లలకు పర్మిషన్ లేదు. చాలా జాగ్రత్త ఉండండి. ఆట పాటల వల్లను పాపము చాలా, ఆట పాటల వల్లను పాపము చాలా వేటాడుకొను వారలు. చిన్నగా లేతాం అట్లే, అడ్డుకొను వారలు. చాలా జాగ్రత్త. మరొకసారి అమ్మా, పురుషులైనా యవనస్తులైనా స్త్రీలైనా చెప్తున్నా, నువ్వు ప్రభువుని అంగీకరించినా అంగీకరించకపోయినా దేహము నీది కాదని గుర్తుపెట్టుకో. దేహము నీది కాదని గుర్తుపెట్టుకో. నీ తల్లి దేహమైనా నీ తల్లిది కాదని తెలుసుకోవాలి. నీ చివరి అంకంలో గుర్తించవలసింది మారు మనసు యొక్క లక్షణం ఏమిటంటే, ఈ దేహము నీది కాదు. అది మళ్ళీ ఒకసారి చదవండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20-21 గట్టిగా అందరూ చదవాలి, పురుషులు స్త్రీలు అందరూ. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20-21 చదవండి గట్టిగా. 19 నుంచి రండి. చాలు 19. మీ దేహము దేవుని వలన ఏం చేయబడింది? ఇవ్వబడింది. ఈ దేహం ఎవరిది? ఈ దేహం ఎవరిది? గట్టిగా చెప్పాలి. నీవు మెల్లిగా మాట్లాడినా ఆయన రా అంటాడు అంతే. పెట్టిన ఊపిరిని ఆయన పిలుచుకుంటాడు. నువ్వు అప్పుడు ఏం చేయలేవు. మంచంలో పొడుగు బండ పెడతారు, మంచం లేనోడు కట్ట మీద బండ పెడతాడు, యాద లేనోడు సాబారిసి ఇంటి ముందర బండ పెడతాడు. అంతే నీ సంగతి. ఈ జొల్లు దేహాన్ని ఎందుకు నమ్ముతావు? సరే, పోల్కల్ నుండి వచ్చిన తన్ గారు వచ్చి యోనాథన్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. తర్వాత మహిమరాజు అయ్య గారు మనకు వర్తమానం అందిస్తారు. రండి రా. చెప్పేది ఏం లేదు, అయ్యగారు ప్రార్థన చేస్తారు. తర్వాత మహిమరాజు పులకుర్తి సంఘ కాపరి దేవుని యొక్క వర్తమానం అందిస్తారు. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలునైనా. అవును తండ్రినైనా, ఉదయకాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా ఆరోగ్యంగా కాపాడి మరి నాయన ఈ సమయమందు నీ సన్నిధిలో చేరి
నిన్ను ఆరాధించి కొనియాడే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకునైనా నీ దాసుడు ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా ఈ లోకంలో జీవించాలో నైనా నీ దాసుని ద్వారానైనా బయలుపరిచిన ప్రతి మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు. విని విడిచిపెట్టే వారం కాక వాటి యందునైనా భయము భక్తి కలిగి జీవించి ఆరాధించి నైనా నువ్వు వచ్చే వరకు నైనా నమ్మకంగా ప్రభువా మా యొక్క ప్రవర్తన ఏ విధంగా నడుచుకోవాలనో ప్రభువా నేర్పించే మాటలు మీ దాసునితోనైనా మీరు పలికించారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, ఈ యొక్క మొదటి దినమందు ప్రభువా నైనా నీ దాసుడు నైనా మరి మహిమరాజు గారు ప్రభువా మాట్లాడనయుండగా మాట్లాడే ప్రతి మాట నీదయ్యుండి ప్రభువా నైనా మేము వినుచున్న మేమందరము ప్రభువా మా హృదయంలో ఉంచుకొని భద్రపరుచుకొని వాటి యందు బ్రతికే భాగ్యము దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు నైనా. రానయున్న ప్రజలందరినీ సన్నిధికి సకాలానికి నడిపించండి. అవును ప్రభువా, ఈ కూడికి అంతటిని నీ చేతులకు అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.